Hi dear students, welcome to Plato and guys, this is your VMA. Now today all of you, I'm going to start a concept or topic all of you partnership. Today's topic is all of you partnership, right? Partnership all of you now. అయితే భాగస్వామ్యం పార్ట్నర్షిప్ భాగస్వామ్యం ఓకే ఇది చేసే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దామండి పార్ట్నర్షిప్లో కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం పార్ట్నర్షిప్లో లేను అబ్జర్వ్ గైస్ ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయదలుచున్నాను ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్ ఒక వ్యాపారం ప్రారంభిద్దామని డిసైడ్ అయ్యాను అయితే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు మొత్తం 10 లక్షల రూపాయలు కావాలి ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్ అలా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకు మొత్తం 10 లక్షలు కావాలి కానీ నేను నా దగ్గర 6 లక్షల రూపాయలు మాత్రమే ఉంది నా దగ్గర 6 లక్షలు ఉన్నాయి సో నేను మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను నువ్వు బి నీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను మరి ఏమంటావు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నాను మొత్తం 10 లక్షలు కావాలా నా దగ్గర అయితే ఒక 6 లక్షలు ఉన్నాయి మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉందో చెప్పు నువ్వు 4 లక్షలు పెడతా అంటే ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏమంటావు అని అడిగాను సో యూ అగ్రీడ్ క్లియర్లీ ఓకే సార్ 4 లక్షలు నాటే ప్రాబ్లం ఐ విల్ గివ్ యూ 4 lakhs అన్నావు యూ అగ్రీడ్ 4 లక్షలు ఇచ్చావు ఇద్దరం కలిసి వ్యాపారం ప్రారంభించాం రైట్ వ్యాపారం ఇన్ దిస్ బిజినెస్ ఆల్ ఆఫ్ యూ ఇఫ్ యూ అబ్జర్వ్ ఓవరాల్లీ వీ గట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15 lakhs ప్రాఫిట్ వచ్చినాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ వ్యాపారం అయిపోయిన తర్వాత చూస్తే వ్యాపారంలో మొత్తం మీద 15 లక్షల రూపాయలు లాభం వచ్చినాయి 15 లక్షల రూపాయలు లాభం వచ్చినాయి 15 లక్షలు ఈ 15 లక్షల్లో మరి ఎవరు ఎక్కువ తీసుకోవాలి ఎవరు తక్కువ తీసుకోవాలి అబ్వియస్లీ నేనే ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే నా పెట్టుబడి 6 లక్షలు నీది ఆఫ్టర్ ఆల్ 4 లక్షలు ఎసానో వచ్చిన లాభంలో నేను ఎక్కువ తీసుకోవాలి మరి నేనేం తీసుకున్నాను నువ్వేం తీసుకుంటావు ఈ ప్రాఫిట్ ఈ లాభం అనేది దేని మీద బేస్ చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడిపై ఆధారపడి విభజించబడను ఓకే సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదొక బ్లాక్ తీసుకుంటే క్యాన్సిలేషన్ చూస్తే 2వ ఎక్కం 3 సార్లు 2వ ఎక్కం 2 సార్లు 5 సున్నాలు కట్ చేశానండి అంటే ఇది ప్రాఫిట్ రేషియో అండి లాభాల నిష్పత్తి ఇది సో లాభాలని 3:2 నిష్పత్తిలో పంచడం జరుగుతుంది దీని అర్థం ఏంటంటే ఏ అనేవాడు 3 భాగాల లాభం తీసుకుంటే బి అనేవాడు 2 భాగాల లాభం తీసుకుంటాడు దీని అర్థం ఏ అనేవాడు 3 భాగాలు తీసుకుంటే బి అనేవాడు 2 భాగాలు తీసుకుంటాడు మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్ అండి 5 పార్ట్స్ ఎంత అంటే 15 లక్షలు ఒక పార్ట్ ఎంత అంటే 3 లక్షలు అండి ఒక పార్ట్ 3 లక్షలు ఏ వాటా ఎంత 3 పార్ట్స్ ఎంత 9 lakhs బి వాటా ఎంత 2 పార్ట్స్ ఎంత 6 lakhs ఏ వాటా 9 lakhs బి వాటా 6 lakhs రైట్ నా వాటా ఎంత అంటే 9 లక్షలు మీ వాటా ఎంత అంటే 6 లక్షలు క్లియర్ ఇసాను నా అబ్జర్వ్ దిస్ ఇస్ ద సో హియర్ ప్రాఫిట్ అనేది దేని బేస్ చేసామండి పెట్టుబడులపై ఆధారపడి విభజించబడను ద ఫస్ట్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ దీని నుంచి నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిన పాయింట్ ఏంటంటే profit is divided based on investments. This is your first point. లాభము అనునది పెట్టుబడిపై ఆధారపడి విభజించబడును. That's a point. The profit is clearly divided based on the investment. లాభం అనున్నది పెట్టుబడిపై ఆధారపడి విభజించబడును. లాభం is clearly, profit is clearly based on investments. Clear? Next one. ఇది ఫస్ట్ పాయింట్ అండి. This is your first point. All of you. Profit is divided based on investments. Now let's move to the second point now. Look. Guys, this time all of you, myself, I started a business all of you. I started a business with the investments. Guys, myself, I started a business all of you with the investments 3 lakh. ఒక 5 lakhsతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి
ఓ 5,00,000 రూపాయలతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, వ్యాపారం ప్రారంభించాను 5,00,000 రూపాయలతో. ఇప్పుడు నువ్వు వచ్చావు నా ఆయనకి, రా రా నువ్వు రా నువ్వు వచ్చి అడుగుతున్నావు నన్ను, సార్ మై సెల్ఫ్ ఐఎమ్ బి, నేను మీతో పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకున్నాను. ఎప్పుడొచ్చావు? యూ కేమ్ ఆఫ్టర్ 3 months. బి యూ కేమ్ ఆఫ్టర్ 3 months. యూ కేమ్ ఆఫ్టర్ 3 months. ఒక 3 నెలల తర్వాత వచ్చే అడిగామంటే, సార్ నేను కూడా మీ వ్యాపారంలో జారదాం అనుకుంటున్నాను ఒక పార్ట్నర్గా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో రెడీ టు ఇన్వెస్ట్ 5 lakhs. నువ్వు కూడా ఒక 5 లక్షలు పెట్టుబడి పెడతా అన్నావు. ఐమ్ యాక్సెప్టింగ్, నాట్ ఏ ప్రాబ్లం, యూ కెన్ జాయిన్, నాట్ ఏ ప్రాబ్లం. ఐ టోల్ వెరీ క్లియర్లీ, రండి జాయిన్ అవ్వండి అని చెప్పాను. జాయిన్ అయ్యావు. ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు వచ్చింది ఆఫ్టర్ 3 months విత్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చావు. అయితే 1 year అయిపోయిందండి. 1 year అయిన తర్వాత చూస్తే క్లియర్గా ప్రాఫిట్ మనకి 1 year తర్వాత 14 లక్షల ప్రాఫిట్ వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత 14 లక్షల రూపాయల లాభం వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత 14 లక్షల రూపాయల లాభం వచ్చింది. అయితే ఏ వాటా ఎంత, బి వాటా ఎంత? ఇది క్వశ్చన్. ఏ వాటా ఎంత, బి వాటా ఎంత? రైట్, లుక్ సో ఇప్పుడు ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అండి, ఇవి ఇన్వెస్ట్మెంట్స్. ఇక టైం పీరియడ్ చూస్తే ఐ వాజ్ దే ఫర్ ఎంటైర్ 1 year. నేనైతే మాత్రం ఎంటైర్ 1 year ఉన్నానండి, 12 నెలలు ఉన్నాను. మరి నువ్వు జాయిన్ అయింది 3 నెలల తర్వాత జాయిన్ అయ్యావు, 9 monthsలో ఉన్నావు. ఓకే, నా ఇందాకే చెప్పావు, ఏమని చెప్పావు? ఇందాక ఒక పాయింట్ ఇచ్చాను చూడండి. వాట్ ఈస్ ద పాయింట్ హియర్? ప్రాఫిట్ ఈజ్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నావు. ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నావు. దాని ప్రకారం కెన్ ఐ సే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఇద్దరం ఈక్వల్గా తీసుకుందాం. 14 లక్షలని 7 లక్షలు నువ్వు, 7 లక్షలు నేను తీసుకో. ఏం మాట్లాడుతున్నావు? 7 లక్షలు 7 లక్షలు ఏంది? నేనేంటి, నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా ఉన్నాను వ్యాపారంలో. 12 నెలలు ఉన్నాను నేను వ్యాపారంలో. నువ్వు ఉన్నది ఆఫ్టర్ ఆల్ 9 నెలలే. నువ్వు ఉన్నది ఎంతవా? 9 నెలలు ఉన్నావు. పెట్టుబడి సేమ్ పెట్టినావు. నువ్వు ఉంది 9 నెలలే, నేను ఎంటైర్ 1 year ఉన్నాను. సో యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో కాన్స్టాంట్స్ ఉన్నాయండి, ఉన్నాయి. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక ప్రాఫిట్ టైం పీరియడ్ మీద బేస్ చేసి డివైడ్ చేద్దాం. 3వ ఎక్కం చూస్తే 4 సార్లు, 3వ ఎక్కం చూస్తే 3 సార్లు. ఇది ప్రాఫిట్ రేషియో. సో వాట్ ఐ వాంట్ టు సే, ఇది ఎలాగో సేమ్ ఉన్నాయి కదండి, ఇవి ఎలాగో సేమ్ ఉన్నాయి, కట్ చేసేయండి. ఇక 4వ ఎక్కం 3 సార్లు, 3వ ఎక్కం 4 సార్లు, 3వ ఎక్కం 3 సార్లు. అంటే ఇక్కడ లాభం అనేది 4:3 నిష్పత్తిలో పంచబడుతుంది. ఇక్కడ ఏ అనేవాడు 4 భాగాలు తీసుకుంటే లాభంలో, బి అనేవాడు 3 భాగాలు తీసుకుంటాడు. మొత్తం 7 parts ఎంత అంటే 14 lakhs అండి. ఒక పార్ట్ ఎంత అంటే 2 lakhs. సో ఏ షేర్ 4 parts ఎంత 8 lakhs. బి షేర్ 3 parts ఎంత 6 lakhs. క్లియర్? నా వాటా 8 లక్షలు, నీ వాటా 6 లక్షలు. క్లియర్? అబ్జర్వ్. ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం చూడండి. ఇక్కడ ప్రాఫిట్ అనేది దేని బేస్ చేసి డివైడ్ చేశారండి? ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో కాన్స్టాంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ అనేది టైం పీరియడ్ మీద బేస్ చేసి డివైడ్ చేయాల్సి వచ్చింది. రైట్? హియర్ ఫ్రమ్ దిస్ ఐ గోట్ ఎ పాయింట్. ఐ లవ్ యూ. ఫ్రమ్ దిస్ ఐ గోట్ ఎ పాయింట్, దట్ ఈస్ ప్రాఫిట్ ఈజ్ డివైడెడ్ based on time periods. Profit is divided based on time periods when investment is constant. లాభం అనునది కాలాలపై ఆధారపడి విభజించబడును. లాభం అనేది కాలాలపై ఆధారపడి విభజించబడును. పెట్టుబడి అనునది స్థిరంగా ఉన్నప్పుడు. This is your second point. So first point, if you observe, profit is divided based on investments when time period is constant. కాలాలు స్థిరంగా ఉన్నప్పుడు. సో ఈ 2 పాయింట్స్ నుంచి మనం ఒక కాన్సెప్ట్ చెప్పచ్చు. ఈ 2 పాయింట్స్ నుంచి ఏం చెప్పచ్చు అంటే, ఈ 2 పాయింట్స్ నుంచి we can say a point very clearly. The profit is divided from these 2 points. We can say clearly the profit is divided based on
investments and time periods. The profit is divided based on investments and time periods. ఆ 2 పాయింట్స్ నుంచి ఫ్రమ్ 1 and 2 we can say the profit is divided based on investments and time periods. లాభము అనున్నది పెట్టుబడి మరియు కాల పరిమితులపై ఆధారపడి విభజించబడును. The profit is divided based on investments and time periods. లాభం అనేది పెట్టుబడి మరియు కాల పరిమితులపై ఆధారపడి విభజించబడును. That's the point. That's all. Clear? The next point, I love you. This is we finished till now 3 points and this is your third point. Okay. ఇప్పుడు దాకా ఒక 3 పాయింట్లు వచ్చినాయండి. Right? Now let's see move to the next. We got a point, I love you. Now right now profit is divided. Finally, profit is divided based on investments as well as time periods. Profit is divided based on investments as well as time periods, right? Now let's move to the next point. Let's move to the next point now. The next point, if you observe, this time I love you. I want to start a business. This time I want to start a business. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. ఫర్ దట్ బిజినెస్ ఐ నీడ్ ఓవరాల్లీ 12 lakhs అండి. ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ వ్యాపారాన్ని నాకు మొత్తం మీద 12 లక్షలు కావాలి. నా దగ్గర అయితే ఒక 8 lakhs ఉన్నాయండి. మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అయితే అలా అబ్జర్వ్, నా దగ్గర ఒక 8 lakhs ఉన్నాయి. నేను మీ దగ్గరికి వచ్చాను అడుగుతున్నాను, చూడు బాబు, నువ్వు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నావు. మేబీ నువ్వు ఎస్ఐగా ఒక చేస్తున్నావు ఓ ఏరియాలో. నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నా, ఏమైనా నీకు గుర్తున్నాను నేను విఎంఆర్, ఇగో ఓ వ్యాపారం ఉంది నా దగ్గర, ఒక బిజినెస్ ప్రపోజల్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. ఐ హ్యావ్ 8 lakhs ఓన్లీ. యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మొత్తం మీద 12 లక్షలు కావాలా? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 12 లక్షలు కావాలా? నా దగ్గర ఒక 8 ఉంది. మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు 4 లక్షలు పెడతావా? ఏమంటావు? ఓ 4 లక్షలు పెట్టు. నువ్వేమన్నావు అంటే, సార్ మరి పెడతాను, కానీ నాకు ఆల్రెడీ ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ ఇన్స్పెక్టర్ సార్, ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్, బట్ మరి నేను రాలేను కదా అన్నాడు. నువ్వు రావక్కర్లా, చూడు నీ జాబ్ నువ్వు చేసుకో. నువ్వు ఒక్కరోజు కూడా రామాకు వ్యాపారంలోకి, నువ్వు రామాక, నేను చూసుకుంటా మొత్తం అంతా. ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్. బిజినెస్ కంప్లీట్ బిజినెస్ ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. నువ్వు రావాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు కమ్. ఐ విల్ టేక్ కేర్ కంప్లీట్ బిజినెస్. నాకు కావాల్సిన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. యూ జస్ట్ గివ్ మీ ఇన్వెస్ట్మెంట్. దాట్స్ ఆల్ ఎనఫ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ బిజినెస్. వాట్ యు సే? సో అగ్రీడ్ ఎనఫ్. యూ అగ్రీడ్. సో నువ్వేం చేసావు అంటే, పర్లేదండి నేను రాకలేదంటే ఓకే, ఐ విల్ గివ్ యూ ద ఇన్వెస్ట్మెంట్. 4 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చావండి. 4 లక్షలు నువ్వు ఇచ్చావు. వ్యాపారం ప్రారంభమైంది. ఇది ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇవి ఇన్వెస్ట్మెంట్స్. ఇక టైం పీరియడ్ చూస్తే నా ఇన్వెస్ట్మెంట్ 1 year ఉంది, నీ ఇన్వెస్ట్మెంట్ కూడా 1 year ఉందండి. ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ 1 year ఉంది. ఓకే, ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ 1 year ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ, ఇక్కడ నువ్వు కూడా 8 లక్షలు పెట్టావు అనుకో, కాసేపు అనుకో, నువ్వు కూడా 8 lakhs పెట్టావు అనుకో. నువ్వు కూడా 8 lakhs పెట్టావా? నేను 8 లక్షలు పెట్టావు, నువ్వు కూడా 8 లక్షలు పెట్టావు. 16 లక్షలు కావాలి వ్యాపారంలో. టోటల్గా వ్యాపారానికి 16 లక్షలు కావాలి. 16 లక్షలు నా దగ్గర 8 ఉన్నాయి, నువ్వు ఒక 8 ఇచ్చినావు. ఫస్ట్ డే నుంచి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షల లాభం వచ్చింది వ్యాపారంలో. ఈ ప్రాఫిట్ని ఎలా తీసుకుందాం? ఇద్దరు ఈక్వల్ తీసుకుందాం. ఇందాక ఒక పాయింట్ చెప్పాం. ఏం పాయింట్ చెప్పాం? ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్. లాభం అనేది పెట్టుబడి మరియు కాల పరిమితి పైన ఆధారపడి విభజించబడును. దాని ప్రకారం ఈ వచ్చిన లాభం 20 లక్షలు. ఇక్కడ పెట్టుబడులు చూస్తే ఇద్దరి సమానంగా ఉన్నాయి, కాలాలు చూసినా ఇద్దరి సమానంగా ఉన్నాయి. కాబట్టి చెరొక 10 లక్షలు తీసుకుందామా? నేను ఒక 10 lakhs, నువ్వు ఒక 10 lakhs తీసుకుందామా? ఏమంటావు? ఏం మాట్లాడతావా? ఇంత 10 లక్షలు అడిగినావు? నేను పొద్దున్న నుంచి దాకా పని చేస్తానా? నువ్వు వచ్చినా ఆఫీస్కి ఒక రోజునా? నువ్వేమన్నావు? సార్ నేను నా జాబ్ చేసుకుంటా, నీ జాబ్ చేసుకుంటావు, నువ్వు వచ్చినా రోజు ఆఫీస్కి ఏమన్నా? ఇక్కడ పొద్దున్న రాదా నేను కష్టపడతానా? నువ్వు ఒక్కరోజు ఆఫీస్ మోహన్ చూడాలా? నువ్వు ఎట్టాడుతావు 10 లక్షలు? Here A is called active partner or working partner. Here A is called active partner or else working partner. Aని యాక్టివ్ పార్ట్నర్ లేదా వర్కింగ్ పార్ట్నర్ అంటారు. అండ్ B is called sleeping partner. Aని యాక్టివ్ పార్ట్నర్ లేదా వర్కింగ్ పార్ట్నర్ అంటారు. Bని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు.
రైట్. సో అబ్జర్వ్, ఇక్కడ ఏ ఈజ్ కాల్డ్ యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్ అండ్ బి ఈజ్ కాల్డ్ స్లీపింగ్ పార్ట్నర్. నా ఇక్కడ ఏంటంటే మనకేంటంటే కావాల్సింది యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ పార్ట్నర్ విల్ టేక్ సమ్ సాలరీ బికాస్ ఐఎమ్ వర్కింగ్ మార్నింగ్ టు నైట్. నువ్వు పని చేస్తున్నావా, దానికి నేను శాలరీ తీసుకోవాలా. నువ్వు ఏని వాస్తవ భాగస్వామి అంటారు ఇంగ్లీష్, తెలుగులో ఏని వాస్తవ భాగస్వామి, బీని నామమాత్రపు భాగస్వామి అంటారు. ఏని వాస్తవ భాగస్వామిని, బీని నామమాత్రపు భాగస్వామి అని అంటారు. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో పని చేసినందుకు గాను నేను కొంత సొమ్ము తీసుకోవాలి. పని చేస్తున్నావా, నేను వర్క్ చేసాను కదా, యాక్టివ్ పార్ట్ కదా, దానివల్ల నాకు కొంత షేర్ ఇవ్వాలి యాక్టివ్ పార్ట్నర్కి. అది బేస్డ్ ఆన్ అవర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో నాకు నువ్వేం చెప్పావంటే, సార్ మీరు పని చేసినందుకు వచ్చిన లాభంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% మీరు తీసుకోండి, 30% మీరు తీసుకోండి డైరెక్ట్గా, మిగతా షేర్ చేసుకుందాం అన్నారు. యాక్సెప్టెడ్. సో ఈ 20 లక్షల్లో స్ట్రైట్ అవే 30% అంటే 6 లక్షల రూపాయలు అనేది నా యొక్క శాలరీ అండి. పని చేసినందుకు నాకు ఇచ్చిన 6 లక్షలు. మిగతా ఎంత ఉందండి, మిగతా 14 లక్షలు అండి. మిగతా 14 లక్షలు ఎవరు తీసుకోవాలి, బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ ఇద్దరు తీసుకోవాలి. ఈ 14 లక్షలు తీసుకోవాలంటే వాళ్ళ పెట్టుబడులు కాల పరిమితి మీద ఆధారపడి విభజించాలి. ఇదొక బ్లాక్ తీసుకుంటే లక్కీగా పెట్టుబడులు సేమ్ ఉన్నాయి, కాలాలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఈక్వల్ తీసుకుంటారు. అంటే 7 లక్షలు ఏ తీసుకుంటారు, 7 లక్షలు బి తీసుకుంటారు. ఇప్పుడు మొత్తం మీద ఏకి ఎంత వచ్చిందంటే, ఏకి మాట్లాడితే ఒకవేళ ఇక్కడ ఏ అనేవాడికి 6 + 7 13 లక్షలు వస్తే బి అనేవాడికి 7 lakhs మాత్రమే రావడం జరిగింది. ఎందుకు అంటే ఏ అనేవాడు వాస్తవ భాగస్వామి, బి అనేవాడు నామమాత్రపు భాగస్వామి. సో పాయింట్, యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్ పార్ట్నర్ సాలరీ తీసుకుంటాడు టోటల్ ప్రాఫిట్లో. ఆ రిమైనింగ్ని అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైం పీరియడ్స్ ప్రకారం విభజించడం జరుగుతుంది. ఇది పాయింట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ వన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Let me write the point, all of you. I hope point is clear, all of you. Let me write the point. See, look the point. The point, all of you observe. Active partner and sleeping partner point of view. Active partner and sleeping partner point of view. Active partner will take some salary in the total profit. Active partner will take some salary in the total profit, and the remaining will be divided according to investment and time periods. Active partner, sleeping partner point of view, active partner will take some salary in the total profit and the remaining will be divided according to investments and time periods. Remaining will be divided according to investments and time period. ఇది తెలుగు చూస్తే వాస్తవ భాగస్వామి నామమాత్రపు భాగస్వామి విషయంలో, వాస్తవ భాగస్వామి నామమాత్రపు భాగస్వామి విషయంలో వాస్తవ భాగస్వామి కొంత జీతం మొత్తం లాభంలోంచి తీసుకుంటారు. వాస్తవ భాగస్వామి పనిచేసినందుకు మొత్తం లాభంలో కొంత జీతం అనేది తీసుకుని మిగిలిన సొమ్ముని వారి పెట్టుబడులు మరియు కాలాల మీద ఆధారపడి విభజించబడును. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోగలవా? మాట్లాడవా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోగలవా? ఏమంటావు? గుర్తుండదా? యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్టివ్ పార్ట్నర్ విల్ టేక్ సమ్ సాలరీ ఇన్ ది టోటల్ ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ విల్ బి డివైడ్ అకార్డింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్. ఈ పాయింట్ నీకు గుర్తుండదా? ఏమంటావు? ఉండదు. ట్రై చేయి. పార్ట్నర్షిప్ లాస్ట్ వీడియో దాకా, ఈ పార్ట్నర్షిప్ ఒక 4-5 గంటలు ఉంటుంది.
లాస్ట్ వీడియోలో గుర్తుంటుందా నీకు? ట్రై చేయవా లాస్ట్ వీడియో? ఏందివా గుర్తుండేది? ఏందో గుర్తుండదా అంటున్నావు? ట్రై చేయి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే ట్రై చేయి, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని ట్రై చేయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమనుకుంటావు గుర్తుండదా ఈ పాయింట్ నువ్వు? స్టఫెస్ట్ పాయింట్ దిస్ ఇస్. ట్రైట్ గుర్తుపెట్టుకుని ట్రై చేయి. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తావు, చూద్దాం. ఏమంటావు? చేస్తాను అనుకున్నా? విల్ చెక్ నాట్ ఎప్పుడు, విల్ చెక్ లేటర్. అడుగుతాను తర్వాత, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్. అబ్జర్వ్ ఆఫ్ యూ. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనకి మొత్తం మీద ఎన్ని పాయింట్స్ అని చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసిందంటే ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ when time period is constant. Profit is divided based on time periods when investment is constant. From these 2 points I said profit is divided based on investments and time periods. Finally we got a point, profit and లాభం అనేది పెట్టుబడి మరియు కాలాలపై ఆధారపడి విభజించబడును. Now the point all of you, profit is active partner, sleeping partner point of view. Active partner will take some salary and the remaining will be divided according to investments and time periods. Okay, now the point all of you observe. Now the point, guys, this time I started a business. Not to start, I actually to start the business. This time to start the business I need 16 lakhs again. I need 16 lakhs. నా దగ్గర అయితే ఒక 8 lakhs ఉన్నాయండి. మరి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా ఒక 8 lakhs పెడతా అంటే చెప్పు, వ్యాపారం స్టార్ట్ చేద్దాం. నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను నేను, బాబు ఒక బిజినెస్ ప్రపోజల్ ఉంది, బట్ యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మొత్తం 16 లక్షలు కావాలి. నా దగ్గర ఒక 8 లక్షలు ఉన్నాయి. మరి నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నువ్వు 8 లక్షలు ఇద్దరం కలిసి వ్యాపారం ప్రారంభిద్దాం, ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? నువ్వేం చెప్పావంటే సార్ ఇన్వెస్ట్మెంట్ అసలు నాటే ప్రాబ్లం సార్, 8 lakhs అనేది ప్రాబ్లం లేదండి, ఇచ్చేస్తాను. కాకపోతే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్, నేను వ్యాపారం చేస్తాను, బయట బిజినెస్ చేసుకుంటాను. అంటే నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది సార్, గవర్నమెంట్ జాబు, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేస్తున్నాను. మరి ఎలా సార్ నేను రాలేను సార్ వ్యాపారంలోకి, నా జాబ్ వదిలేసుకుని రాలేను నేను అన్నావు. బాబు నువ్వు అసలు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఐల్ డూ ఎంటైర్ బిజినెస్, నేను చేస్తా బిజినెస్ అంతా, నువ్వు ఒక్క రోజు కూడా రావాల్సిన అవసరం లేదు. ఐల్ డూ ఎంటైర్ బిజినెస్, నేను వ్యాపారం అంతా చేస్తాను, అర్థమైందా? నువ్వు రావద్దు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ బిజినెస్, ఐల్ టేక్ కేర్, యూ ట్రస్ట్ మీ. ఏమంటావు? సో నువ్వేమన్నావు అంటే, ఓహ్ వెరీ నైస్ సార్, మరి నా ఇన్వెస్ట్మెంట్ 1 year ఉంది, నీ ఇన్వెస్ట్మెంట్ కూడా 1 year ఉందండి. వ్యాపారానికి అగ్రి అయ్యావు, చేసాం. అయితే వ్యాపారంలో ఏమైందంటే ఈసారి ఇక్కడ ఇంతకు ముందు ఏమైందంటే 20 లక్షలు లాభం వచ్చింది. ఇంతకుముందు క్వశ్చన్ 20 లక్షలు లాభం వచ్చింది, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 20 లక్షలు నష్టం వచ్చింది ఈసారి. నేను నీకు క్లియర్గా 4 మాటలు చెప్పాను, ఇగో యూ ట్రస్ట్ మీ, దిస్ బిజినెస్ విల్ గివ్ యూ మోర్ ప్రాఫిట్, యూ ట్రస్ట్ మీ, ఐ స్వేర్ దిస్ బిజినెస్ విల్ గివ్ యూ మోర్ ప్రాఫిట్ అని నీకు 4 మాటలు చెప్పాను. నమ్మి 20 లక్షలు పెట్టి, నమ్మి నువ్వు 8 లక్షలు పెట్టావు పెట్టుబడి, నన్ను నమ్మి 8 lakhs పెట్టావు. 8 lakhs పెట్టావు, ఏమైంది ఇప్పుడు? 20 లక్షలు నష్టం వచ్చింది. 20 లక్షలు నష్టం వచ్చింది ఇప్పుడు వ్యాపారంలో 20 లక్షలు నష్టం వచ్చింది. చెప్పి ఇప్పుడు ఎవరు తీసుకుందాం ఎక్కువ? ఇక్కడ నేను క్లియర్లీ ఐఎమ్ ఏ వర్కింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్ హియర్, క్లియర్లీ ఐఎమ్ యాక్టివ్ పార్ట్నర్ అండ్ యు ఆర్ ఏ స్లీపింగ్ పార్ట్నర్. ఐఎమ్ యాక్టివ్ పార్ట్నర్, యు ఆర్ ఏ స్లీపింగ్ పార్ట్నర్. చెప్పు ఎలా తీసుకుంది డబ్బులు? ఇద్దరు ఈక్వల్ తీసుకున్నా. ఇప్పుడు లాస్ వచ్చింది, ఎన్నాక లాభం వచ్చింది, పంచినాం, ఇద్దరం పంచుకున్నాం. ఇప్పుడు లాస్ వచ్చింది, మరి చెప్పు ఎవరైనా తీసుకుందాం. లాస్ వచ్చింది, ఇప్పుడు పరిస్థితి లాస్ వచ్చింది, ఎవరు ఎక్కువ తీసుకో? లాస్ నేనా నువ్వా? నేను ఏ, నువ్వు బి. ఐఎమ్ యాక్టివ్ పార్ట్నర్, యు ఆర్ ఏ స్లీపింగ్ పార్ట్నర్. నౌ హూ విల్ టేక్ మోర్ లాస్? రెస్పాండ్. హూ విల్ టేక్ మోర్ లాస్? చెప్పు ఫస్ట్ వాడు. ఎవడు ఎక్కువ నష్టం తీసుకుంటాడు, ఏనా బీనా? మాట్లాడు ఫస్ట్. ఎవరు ఎక్కువ నష్టం తీసుకుంటారు? ఫస్ట్ పాయింట్. ఏనా బీనా? ఏ ఎక్కువ లాస్ తీసుకుంటారా? బి ఎక్కువ లాస్ తీసుకుంటారా? ఈక్వల్ తీసుకుంటారా? నీ మైండ్ నీకేం చెప్పింది? రెస్పాండ్. నీ మైండ్ నీకేం చెప్పిందో చెప్పు ఒకసారి. కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏ ఎక్కువ తీసుకోవాలి సార్, ఎందుకంటే పాపం బి బిజినెస్లో రాలేదు కదా అంటే ఏ చేశాడు సార్, ఏ ఎక్కువ లాస్ తీసుకోవాలి. కొంతమంది సార్ యాక్టివ్ పార్ట్నర్ పని చేసిన లాసే వచ్చింది సార్, బి ఎక్కువ లాస్ తీసుకోవాలి సార్ కొంతమంది అంటారు. కొంతమంది సార్ ఇంకా ఎవడే యాక్టివ్ లేదు, స్లీపింగ్ లేదు సార్, ఈక్వల్ తీసుకోవాలి సార్ అంటారు కొంతమంది. ఇక్కడ 3 పాయింట్స్ వచ్చినాయి, పిక్చర్లోకి 3 పాయింట్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయండి? ఫస్ట్ ఏమన్నాడు? సార్ ఏ షుడ్ టేక్ మోర్ లాస్ అన్నాడు కొంతమంది. అంటారు సార్ బి షుడ్ టేక్ మోర్ లాస్ అన్నారు.
కొంతమంది ఏమన్నారు, సార్ ఈక్వల్గా లాస్ తీసుకున్నారు కొంతమంది. ఇదంతా బేస్డ్ ఆన్ మైండ్ మెంటాలిటీ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ రూల్స్ అంటూ ఏమి ఉండవు. ఇలా వచ్చిన జనరల్గా ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మన ఇద్దరం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఒక బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం, ఒక బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఇద్దరం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు రాసుకుంటాం, ప్రాఫిట్ వస్తే సిచ్యువేషన్ ఏంటి, ప్రాఫిట్ వస్తే ఎలా తీసుకోవాలి, లాస్ వస్తే ఎలా తీసుకోవాలి, అది ముందే బిజినెస్ స్టార్ట్ అవడానికి ముందే ఒకటి రాసుకుంటాం. దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎవరి మైండ్ ప్రకారం వాళ్ళు సపోజ్ కొంతమంది ఏమంటారంటే బిజినెస్ స్టార్ట్ అయ్యే ముందే, సార్ నీకు నమ్మకం ఉందిగా లాభం వస్తుందని, సరే సార్ నేను పెట్టుబడి పెడతా 8 లక్షలు, ఇగో పెడతా 8 లక్షలు, లాస్ వస్తే నాకు సంబంధమే లేదు సార్, అట్టయితే పెడతా, లేదంటే వద్దు. నీకు నమ్మకం ఉందంటే కంటిన్యూ అవుదాం, లేకపోతే లేదు, లాస్ వస్తే నాకు సంబంధం లేదు, నువ్వే పెట్టుకోవాలి లాస్ అంతా. కొంతమంది అలా అంటారు. కొంతమంది ఏమంటారంటే, సార్ లాస్ వస్తే ప్రాఫిట్ వస్తే తీసుకుందాం సార్. ఇక్కడ చూడు, ప్రాఫిట్ వచ్చినా కూడా రూల్స్ ఏంటి, ప్రాఫిట్ వచ్చినా కూడా ఇక్కడ 30% శాలరీ తీసుకున్నాడు, అది కూడా బేస్డ్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగే. నువ్వైతే 30% ఇచ్చావు, అరే నువ్వైతే ఎంత ఇస్తావు, నువ్వు 20% ఎత్తాడు, ఏమైతే 10% ఎత్తాందేమా వర్క్ చేసేందుకు. ఈ శాలరీ కూడా బేస్డ్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగే, ఈ శాలరీ కూడా బేస్డ్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగే. అలాగే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ప్రకారం ఫాలో అవుతాం. ప్రాఫిట్ వస్తే ఇంత పర్సెంట్ నువ్వు తీసుకోవాలి, లాస్ వస్తే కొంతమంది ఏమంటారంటే, సార్ లాస్ వస్తే నాకు సంబంధం లేదు, నువ్వే మొత్తం తీసుకో లాసు, అలా అయితే నేను వ్యాపారంలో చేరతా, లేకపోతే చేరను. ఎవడిష్టం అది, మైండ్ బేస్డ్ ఆన్ మైండ్ ప్రకారం. ఇంకోటి ఏమంటాడంటే, సార్ లాస్ వస్తే సార్ నువ్వు పని చేసావు కదా, నేనే ఎక్కువ తీసుకుంటా అంటాడు కొంతమంది, ఆయన జాయిన్ అవుతారు. కొంతమంది ఏమంటారంటే, సార్ లాస్ వస్తే ఇద్దరు ఈక్వల్ తీసుకుందాం సార్, ఇంకే సంబంధం, నేను పని చేస్తే అవసరం, ఈక్వల్ తీసుకుందాం అంటారు. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ మైండ్ మెంటాలిటీ అంతే. అంతేగాని ఒక రూల్ అంటూ ఏం లేదు, based on mind mentalities, right? Clear? This is about all of your partnership basics. We have seen some 5 points here. We have seen the 5 points here. If you observe, come on, the first point, all of you, the profit is divided based on investments when time period is constant. The first point. Second point, the profit is divided based on time period when investment is constant. From these two, I can say a point, the profit is divided based on investment as well as time period. And next point of view, the active partner, sleeping partner point of view, active partner will take some salary and the rest is divided according to investments and time periods. Salary as share kuda idi chala important. Active partner will take some salary in the total profit. This word is important. This word is important. This word is important. Clear? Now let's start the topic partnership questions. ఇక్కడ బేసిక్స్ చూసాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్ 1. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కాన్సెప్ట్ 1 ఆఫ్ పార్ట్నర్షిప్ ఆఫ్ యూ. కాన్సెప్ట్ 1. Concept 1 of partnership. Now, first question of you observe. First question. 3 partners A, B, C invested 1,600, 1,800, 2,300 respectively in a business. What should be the share of C in the total profit? 399. 3 partners ఏబిసిలు కలిసి 1600, 1800, 2300 రూపాయలతో వ్యాపారం ప్రారంభించింది. మొత్తం లాభం 399 రూపాయల నందు సి యొక్క వాటా ఎంత? క్వశ్చన్. సి వాటా ఎంత? లుక్, ఏ బి సి స్టార్ట్ ఎ బిజినెస్ విత్ ద ఇన్వెస్ట్మెంట్స్ 1,600, 1,800, 2,300. Find the share of C in the total profit 399. Find the share of C in the total profit 399. మొత్తం లాభం 399 రూపాయల నందు సి యొక్క వాటా ఎంత? క్వశ్చన్. రైట్. నౌ చూడండి, ఏబిసిలు ముగ్గురు కలిసి వ్యాపారం ప్రారంభించారు. ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అండి, ఇవి ఇన్వెస్ట్మెంట్స్. ఏ 1600, బి 1800, సి 2300తో వ్యాపారం ప్రారంభించారు. మొత్తం మీద చూస్తే 399 రూపాయల లాభం వచ్చింది. అందులో ఏ వాటా ఎంత, బి వాటా ఎంత, సి వాటా ఎంత? ఫస్ట్ పాయింట్, ఏమీ చేయకుండా చెప్పేసి ఎవరికి ఎక్కువ వాటా వస్తుంది? ఇది మొత్తం లాభం, ప్రాఫిట్. ఓవరాల్ ప్రాఫిట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది? సికి వస్తుంది. ఎందుకని? వాడి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. ఎవరికి తక్కువ వస్తుంది? ఏకి వస్తుంది. ఎందుకని? వాడి ఇన్వెస్ట్మెంట్ తక్కువ. ఇక్కడ క్లియర్గా ఇది కాన్సెప్ట్ పాయింట్ 1 సంబంధించింది. ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ లాభం అనేది పెట్టుబడిపై ఆధారపడి విభజించాలి. సో ఏం చేద్దామంటే, గాయ్స్ అబ్జర్వ్ దిస్, యూ ట్రీట్ యాజ్ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. 3 బ్లాకులుగా చూసుకోండి. ఏమైనా క్యాన్సిలేషన్ చేయాలంటే అన్ని బ్లాక్స్లో క్యాన్సిలేషన్ అయితే చేయాలి, లేకపోతే చేయకూడదు. క్యాన్సిలేషన్ చూడు, 2 zeros, 2 zeros, 2
2 జీరోస్ అనేవి అన్ని బ్లాక్లో క్యాన్సిల్ అయ్యాయి. ఇంకెవరన్నాయా సార్ 2 టేబుల్ 8 టైమ్స్ 2 టేబుల్ దీంట్లో ఇగో అన్నిట్లో క్యాన్సిల్ చేయి, లేదా చేయమాక. అర్థమైందా? ఏంటి పాయింట్ ఏంటి? అన్ని బ్లాక్స్లో క్యాన్సిల్ అయితే చెయ్యి, లేకపోతే చెయ్యమాక. రైట్? అన్ని బ్లాక్లో క్యాన్సిల్ చేయాలి, లేదా చేయకూడదు. వదిలే. దీంట్లో ఈ 2 ఉందా? దీంట్లో ఏమన్నా? సో 16:18:23 ఇది ప్రాఫిట్ రేషియో. 16:18:23. మీనింగ్ ఆఫ్ దిస్, ఇఫ్ యూ అబ్జర్వ్, ఏ అనేవాడు 16 భాగాలు తీసుకుంటాడు, బి అనేవాడు 18 భాగాలు తీసుకుంటాడు, సి అనేవాడు 23 భాగాలు తీసుకుంటాడు. మొత్తం లాభం 399 రూపాయలు. మొత్తం లాభం ఇది టోటల్ ప్రాఫిట్ అండి. రేషియో ఈ రేషియోలో తీసుకోవాలి. ఆ లాభాన్ని 16:18:23. దీని అర్థం ఏంటంటే ఏ అనేవాడు 16 భాగాలు తీసుకోగా, బి అనేవాడు 18 భాగాలు, సి అనేవాడు 23 భాగాలు. మొత్తం 20, 30, 40, 48, 51, 57 పార్ట్స్ మొత్తం మీద 399. మరి ఒక పార్ట్ ఎంత అంటే క్లియర్గా 7 రూపాయలండి. ఒక పార్ట్ 7 రూపాయలు. నీకు ఎవరి వాటా కావాలి? ఎవరి వాటానా? సి వాటా ఎంత అన్నాడు. సికి 23 పార్ట్స్ వస్తున్నాయి. అంటే 23 × 7, 7 3 21, 7 2 14, 2 16, 161 రూపీస్ సి యొక్క వాటా. ఆ మొత్తం లాభం 399 రూపాయల్లో సి గానికి 161 రూపాయలు లభించింది. ఎందుకంటే ఆడు పెట్టుబడి ఎక్కువ పెట్టాడు కాబట్టి ఆడికి ఎక్కువ వచ్చింది. ఇక్కడ వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఐ యూజ్డ్ ఎ పాయింట్. దిస్ ఇస్ ఎ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ లాభం అనేది పెట్టుబడిపై ఆధారపడి విభజించాను. దట్స్ ఆల్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. XYZ enter into a partnership. X advances 1200 for 4 months, Y 1400 for 8 months, Z 1000 for 10 months. And there is a gain of 585 rupee altogether. Find the share of Z. X, ABCలు ఇక్కడ XYZ అయినా ABC అయినా పేర్లు ఎవడైతే ఏముందండి? ఏది కాదు. ఆ పేర్లు మారిన బాధపడక్కల్లా. ABCలు ఒక వ్యాపారం ప్రారంభించారు. ఏ అనేవాడు 1200 రూపాయలు 4 నెలలు పెట్టగా, బి అనేవాడు 1400 రూపాయలు 8 నెలలు, సి అనేవాడు 1000 రూపాయలు 10 నెలలు వ్యాపారంలో ఉంచెను. మొత్తం 585 రూపాయలు లాభం వచ్చినా అందులో బి యొక్క వాటా ఎంత? రైట్? ఇక్కడ బి అడిగారు, ఇక్కడ సి అడిగాడు. ఎవరి వాటైనా అడగచ్చండి, ఎవరి వాటైనా అడగచ్చు. క్వశ్చన్ నువ్వు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, లుక్, ఐ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. అబ్జర్వ్ నౌ. లుక్ గైస్, ఏ బి సి or XYZ. Let's take XYZ land. XYZ తీసుకుందాం. X, Y, Z. X అనేవాడు 1200 రూపాయలు పెట్టుబడి పెట్టాడు 4 నెలలు. Y అనేవాడు 1400 రూపాయలు పెట్టుబడి పెట్టాడు 8 నెలలు. Z అనేవాడు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు 10 నెలలు. మొత్తం మీద వ్యాపారంలో వచ్చిన లాభం ఎంత అంటే 585 రూపీ లాభం వచ్చింది. ఇది మొత్తం మీద లాభం. టోటల్ ప్రాఫిట్. నాకు కావాల్సింది Z షేర్ ఎంత? ఇది క్వశ్చన్. బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పండి ఒకసారి. ఇవి ఇన్వెస్ట్మెంట్స్, ఇవి టైం పీరియడ్స్. నాకు ప్రాఫిట్ రేషియో కావాలి. జాగ్రత్త చేయండి. XYZలో ఒక వ్యాపారం ప్రారంభించారండి. ఎక్స్ అనేవాడు వ్యాపారంలో 1200 రూపాయలు 4 నెలలు ఉంచాడు. వై అనేవాడు 1400 రూపాయలు 8 నెలలు ఉంచాడు. జడ్ అనేవాడు 1000 రూపాయలు 10 నెలలు ఉంచాడు. అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ముగ్గురు అందరూ కలిసి స్టార్ట్ చేశారండి. XYZ అండి. కానీ ఎక్స్ 4 నెలలుగా వెళ్ళిపోయాడు. ఆడు ఎక్కువ. వై అనేవాడు 14 పెట్టాడు, కానీ 8 నెలలు ఉన్నాడు. తర్వాత ఆడికి జడ్కి పల్లా వెళ్ళిపోయాడు. జడ్ గారు 10 నెలలు ఉంచాడు వ్యాపారాన్ని, తర్వాత క్లోజ్ చేస్తారు. ఈ వ్యాపారంలో మొత్తం మీద 585 రూపాయలు లాభం వచ్చిందండి. వ్యాపారంలో మొత్తం మీద 585 రూపాయలు లాభం వచ్చింది. ఈ లాభంలో ఎక్స్ వాటా ఎంత, వై వాటా ఎంత, జెడ్ వాటా ఎంత? ఎవరిదైనా వాటా అడగచ్చు. రైట్? ఇప్పుడు వాడు క్లియర్గా ప్రాఫిట్ ఆఫ్ సమ్మన్ అడిగాడు. వాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ప్రాఫిట్ అడిగితే నువ్వేం చేయాలంటే, రిమెంబర్ గైస్, వాడు ప్రాఫిట్ అడిగితే నువ్వేం చేయాలంటే ప్రాఫిట్ రేషియో చేయాలి. వాడు ప్రాఫిట్ అడిగితే నువ్వేం చేయాలి? ప్రాఫిట్ రేషియో చేయాలి. ఎలా చేస్తావు ప్రాఫిట్ రేషియో? ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో మల్టిప్లై చేస్తే వచ్చేదే ప్రాఫిట్ రేషియో. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, వాడు క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగితే, అడిగాడు, ఎవరిదో ఎక్స్దో వైదో జడ్దో ఎవరిదో ఒకటిదే లాభం అడిగితే, వాడు గనక లాభం అడిగితే నువ్వేం చేయాలంటే లాభాల నిష్పత్తి చేయాలి. వాడు లాభం అడిగితే చేయాలి, లాభాల నిష్పత్తి చేయాలి. మరి లాభాల నిష్పత్తి ఎలా వస్తుంది?
పెట్టుబడి నిష్పత్తి కాలాల నిష్పత్తిని గుణిస్తే వచ్చేదే లాభాల నిష్పత్తి. దట్స్ ఇట్. పెట్టుబడి నిష్పత్తి కాలాల నిష్పత్తి గుణిస్తే వచ్చేదే లాభాల నిష్పత్తి. రైట్, క్లియర్? లెట్స్ స్టార్ట్. ప్రాఫిట్ రేషియోలో వస్తుంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో మల్టిప్లై చేయాలండి. సో దానికోసం ఒక పని చేద్దామండి. ఐ వాంట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో రెండు కావాలి. ఇప్పుడు ఇది చేయాలంటే ఏం కావాలి? ప్రాఫిట్ రేషియో కావాలి, చేయాలి, ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో కావాలి. ఏం చేద్దామంటే గైస్ అబ్జర్వ్. దీన్ని ఇది ఒక ఫస్ట్ బ్లాక్, ఇది సెకండ్ బ్లాక్, ఇది థర్డ్ బ్లాక్, 3 బ్లాకుల్లో చేస్తున్నాం. ప్రతి బ్లాక్ 3 బ్లాకులు. ఇక క్యాన్సిలేషన్ చూస్తే ఏ క్యాన్సిలేషన్ చేయొచ్చు, అన్ని బ్లాకుల్లో క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే వద్దు. అన్ని బ్లాక్లో అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే, చూడండి ఇక్కడ 2 zeros ఫస్ట్ బ్లాక్లో, 2 zeros 2 సున్నాలు అనేది అన్ని బ్లాక్లో క్యాన్సిల్ అండి. కచ్చి. నెక్స్ట్ ఇంకేమన్నాయా? రెండో ఎక్కం మళ్ళీ అన్ని బ్లాక్లో క్యాన్సిల్ అండి. కట్ చేయి. అన్ని బ్లాక్లో అయితేనే చేస్తాను, లేకపోతే వద్దు. 6 సార్లు, 7 సార్లు, 5 సార్లు, అన్ని బ్లాక్లో అయినాయి. ఇంకేమన్నాయా? సార్ మళ్ళీ రెండో ఎక్కం కట్ చేసా సార్, చెయ్యి సార్. రెండో ఎక్కం ఒక్కసారి, రెండో ఎక్కం ఏదిరా దీంట్లో ఎందుకు చేసావు? నేనేం చెప్పాను నీకు? అన్ని బ్లాకులు అయితే కట్ చేయి, లేకపోతే వదిలే అని చెప్పాను. ఎందుకు జాతకు వచ్చినావు? కట్ చేయి. చేయకూడదు. అన్ని బ్లాకుల్లో క్యాన్సిల్ అయితే కట్ చేయి, లేకపోతే వదిలే. క్లియర్? నౌ లెట్స్ మల్టిప్లై. ప్రాఫిట్ రేషియో కావాలి. ఎలా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియోని మల్టిప్లై చేయాలని చెప్పాను ఆల్రెడీ. ఎస్ ఆర్ నో? సో ఇన్వెస్ట్మెంట్ రేషియో చూడు 6:7:5, టైం రేషియో చూడు 2:4:5. ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో, జస్ట్ మల్టిప్లై దెమ్. దాట్స్ ఇట్. మల్టిప్లై చేయి. కమాన్ గైస్, మల్టిప్లై. 6 2s are 12, 7 4s are 28, 5 5s are 25. Do you know what is this? This is called profit ratio. లాభాల నిష్పత్తి. ఇక్కడ ఎక్స్ అనేవాడికి 12 భాగాలు రాగా, వై అనేవాడికి ఈ మొత్తం లాభాన్ని ఈ నిష్పత్తిలో డివైడ్ చేయాలి. ఎక్స్ అనేవాడికి 12 భాగాలు, వై అనేవాడికి 28 భాగాలు, జెడ్ అనేవాడికి 25 పార్ట్స్ లాభం వస్తుంది. మొత్తం 20, 40, 50, 65 పార్ట్స్ అండి. మొత్తం మీద మొత్తం లాభం 585 రూపీస్ అండి. ఒక పార్ట్ ఎంత అంటే 9 రూపీ. నీకు ఇప్పుడు ఏం కావాలి? జెడ్ షేర్ కావాలా? 25 పార్ట్స్ ఎంత అంటే 25 × 9 అంటే 225 రూపీ జెడ్ షేర్. అయిపోయింది. ఎవరి షేర్ అని చేయొచ్చు. నీకు రిమెంబర్ అలా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. వాడు క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగాడు అంటే, ఆడు గనక క్వశ్చన్లో ఎవరిదైనా లాభం అడిగితే నువ్వేం చేయాలా? నువ్వు ఏం చేయాలంటే లాభాల నిష్పత్తి చేయాలి. లాభాల నిష్పత్తి ఎలా వస్తుంది? పెట్టుబడి నిష్పత్తి ఇంటూ కాలాల నిష్పత్తి గుణిస్తే వచ్చేదే లాభాల నిష్పత్తి. క్లియర్? ఎస్ అను? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది? వై అనే వాడికి ఎక్కువ లాభం వస్తుంది, 28 భాగాలు. ఎవరికి తక్కువ వస్తుంది? ఎక్స్ అనే వాడికి తక్కువ వస్తుంది, 12 భాగాలు. రైట్. నా క్వశ్చన్ వాళ్ళు ఇద్దరు జరగల. జడ్డు గారి షేర్ ఎంత అంటే 225 రూపాయలు వస్తుంది జడ్డు గారికి, అవుట్ ఆఫ్ 585. క్లియర్? గైస్ అబ్జర్వ్, ABC స్టార్ట్ ఎ బిజినెస్. ఆల్ ఆఫ్ యూ. ABC start a business by investing capitals in the ratio 5:6:8. At the end of the business, they receive the profits in the ratio 5:3:12. Find the ratio of the time for which they contribute the capitals. Look. ABCలు వ్యాపారంలో పెట్టుబడులు 5:6:8 నిష్పత్తిలో పెట్టారు. ఓ సంవత్సరం తర్వాత లాభాలు ఇచ్చారు 5:3:12. వారి కాలాల నిష్పత్తి ఎంత? జాగ్రత్త చూడండి. జాగ్రత్త చూస్తే ABC వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు 5:6:8. ఇది ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారు. మళ్ళీ ఇంకా వాళ్ళ ప్రాఫిట్ రేషియో కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాఫిట్ రేషియో 5:3:12. అడిగింది టైం రేషియో ఎంత అని అడిగారు. ఇది క్వశ్చన్. చూడండి క్లియర్గా. ఏబీసీలు వ్యాపారంలో 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టిన ఒక సంవత్సరం తర్వాత వారి లాభాలు 5:3:12. ఆయన కాలాల నిష్పత్తి ఎంత? క్లియర్గా ఇందాక ఒక పాయింట్ చెప్పానండి, గుర్తుపెట్టుకోండి. ఇందాక ఇక్కడ నీకు గనక ప్రాఫిట్ కానీ అడిగాడు అనుకోండి, ఎవరిదైనా ప్రాఫిట్ అయితే నువ్వు ప్రాఫిట్ రేషియో చేయి. ఎవరిదైనా ప్రాఫిట్ అయితే ఏం చేస్తావు? ప్రాఫిట్ రేషియో చేయి. ఎవరిదైనా ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ రేషియో చేయి. ఎట్లా చేస్తావు? ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో మల్టిప్లై చేస్తావు. అట్టనే ఇక్కడ వాడు టైం అడిగాడు. ఎవరిదైనా టైం పీరియడ్ అడిగితే వాడు టైం రేషియో డైరెక్ట్గా అడిగేశాడు. టైం రేషియో అడిగాడు. టైం రేషియో కావాలంటే ఏం చేయాలండి?
టైం రేషియో కావాలంటే ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో చేస్తే వచ్చేస్తుందండి. కాలాల నిష్పత్తి అడిగితే లాభాల నిష్పత్తి బై పెట్టుబడి నిష్పత్తి చేయాలి. ఇది టైం రేషియో. ఇందాక చెప్పాను నీకు, ఏం చెప్పాను నీకు ఇందాక క్లియర్గా చెప్పాను. ఏమని? ఈ రెండింటిని మల్టిప్లై చేయి. ఇందాకేం చెప్పాను? ఇగో చూడు రాగో 6 రెళ్ళు 12, 7 4 28, 5 5 25. ఈ రెండింటిని మల్టిప్లై చేయి. ఐ సెట్ నౌ వాడు ఇది అడిగాడు. ఇది అడిగితే ఏం చేస్తావు? బై చేయి 12/6. చెక్ చేయి కావాలంటే చెక్ చేయి. 12/6 అండి. తర్వాత 28/4 కొట్టు. తర్వాత 25/5 కొట్టు. చెక్ చేయి. 6 ఎక్కువ 2 సార్లు, 4 ఎక్కువ 7 సార్లు, 5 ఎక్కువ 5 సార్లు, 2 4. ఇది 7 అండి. 12/6 28/7 అండి. 28/7 అండి. 4 5 టేబుల్ 5 టైమ్స్ చూడండి. 2 4 5 2 4 5 వేసాను. సో సింపుల్ అండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఇది కావాలని చేయాలి. బై చేయి. అంటే కాలాల నిష్పత్తి కనుక అడిగితే నువ్వేం చేయాలి? లాభాల నిష్పత్తి బై పెట్టుబడి నిష్పత్తి చేయాలా? బై చేయి. ఏం లేదు. 5/5 3/6 12/8 కట్ చేస్తే 1 1/2 4 యొక్క 3 2 1:1/2 3/2 అటు ఇటు పంపించే 2:1:3. ఇది మీ యొక్క కాలాల నిష్పత్తి. అయిపోయిందండి. కాలాల నిష్పత్తి. డౌట్ ఉందా? డౌట్ టెస్ట్ చేసుకో. డౌట్ టెస్ట్ చేయి. నీకు డౌట్ వస్తే ఏం చేస్తావా? ఇగో ఇప్పుడు ఇది ఇస్తాను చూడు. ఇగో చూడు. డౌట్ ఉందా? పెట్టుబడి నిష్పత్తి ఇచ్చాడు 5 6 8. కాలాల నిష్పత్తి ఇచ్చారు 2 1 3. లాభాల నిష్పత్తి చేస్తే ఇది రావాలి. చెక్ చేయి. లాభాల నిష్పత్తి ఎలా వస్తుంది చెప్పాను మీకు. లాభాల నిష్పత్తి ఎలా వస్తుంది? ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇది టైం రేషియో. ప్రాఫిట్ రేషియో కావాలంటే చేయాలి. ప్రాఫిట్ రేషియో కావాలంటే టైం రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో మల్టిప్లై చేయాలని చెప్పాను. ఎసాను గుణించు. ఇదొక బ్లాకు. ఏమైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేయి. ఇగో 2 ఎక్కం అన్ని ప్రతి బ్లాక్లో క్యాన్సిల్ అయ్యి. సార్ అది పైన కింద అనవసరమా? ప్రతి బ్లాక్లో క్యాన్సిల్ అయ్యి. ఈ బ్లాక్లో 2 ఎక్కం కట్ అయింది. ఈ బ్లాక్లో 2 ఎక్కం కట్ అయింది. ఈ బ్లాక్లో 2 ఎక్కం కట్ అయింది. ఇంకెవరైనా క్యాన్సిలేషన్స్ లేవు. మల్టిప్లై చేయి. 5 1 5 3 1 3 4 3 12 అయిపోయింది. ఆన్సర్ 5 3 12. చెక్ చేసుకో. 5 3 12 పెట్టు. ఇగో చూసుకో 5 3 12. సార్ ఇలా కట్ చేయకపోయినా మళ్ళీ చివరిలో కట్ చేసుకుని అదే వస్తుంది. సేమ్ ఆన్సర్ వస్తుంది. నీ ఇష్టం. ప్రతి బ్లాక్లో కట్ అవ్వాలని చెప్పాను నీకు. అది పైన కింద అనవసరం. ప్రతి బ్లాక్లో కట్ అవ్వాలి. క్లియర్? సో ఫైనలీ వీ గోట్ ఎ పాయింట్ హియర్. ద పాయింట్ ఆఫ్ వాడు గనక టైం రేషియో అడిగితే ఆడు టైం రేషియో అడిగితే ఏం చేస్తామండి? ప్రాఫిట్ రేషియో అడిగితే ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేస్తాం. టైం అడిగితే ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో. దాట్స్ ఇట్. ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్. ABC start a business, all of you, with the capitals in the ratio ABC start a business by investing capitals in the ratio 3 4 5. ABC capital periods, all of you, capital periods are in the ratio. క్యాపిటల్ అంటే పెట్టుబడుల యొక్క నిష్పత్తి, పెట్టుబడి కాలాల నిష్పత్తి అన్నాడు. ఇవి ఇన్వెస్ట్మెంట్స్, ఇవి టైం పీరియడ్స్. ఈ టైం పీరియడ్స్ రేషియో ఇచ్చారు 3:4:5. అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ దే రిసీవ్ ద ప్రాఫిట్స్. ఇయర్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ రేషియో కూడా ఇచ్చారు 9:16:12. నా ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. నాకు కావాల్సింది పెట్టుబడుల నిష్పత్తులు కావాలి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక వ్యాపారంలో ఏబీసీలు 3:4:5 నిష్పత్తులు పెట్టుబడి కాలాలు పెట్టినవి. ఓ సంవత్సరం తర్వాత లాభాలు 9:16:12 నిష్పత్తులు ఉన్న వారి యొక్క పెట్టుబడి నిష్పత్తులు ఎంత? చూడండి క్లియర్గా. ఇక్కడ క్లియర్గా వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నారండి. ఇక్కడ టైం పీరియడ్స్ ఇచ్చారు, ప్రాఫిట్స్ ఇచ్చేసారండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో నాకు చెప్పాను మీకు. ఫస్ట్ పాయింట్, ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందని చెప్పాను మీకు. కమాన్ స్పీక్. ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేస్తే వచ్చేదే ప్రాఫిట్ రేషియో. ఎసాను ప్రాఫిట్ రేషియో. అలాగే ఇప్పుడు అడుగుతున్నాను, మరి టైం రేషియో ఎలా వస్తుంది? ఇందాక ప్రాఫిట్ రేషియో బై ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇప్పుడు
ఓకే, ఇప్పుడు ఏంటంటే వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నాడు అండి. ఇప్పుడు వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో అడుగుతున్నాడు. ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది, ఇది ఐఆర్ కావాలి అంటే ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో. క్లియర్? వాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ఏం చేయాలి? ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో. జనరల్ ఎలాఫీ ఇది నీకు ఫార్ములా కాబట్టి ఇలా నుంచి వచ్చేస్తుంది అంతే. ఇది మల్టిప్లై చేస్తే వచ్చేది ఇది. కానీ ఇప్పుడు ఇది కావాలంటే ఏం చేస్తావు? బై చేయి అంతే, ఏం లేదు. చూడు, వాడు ఇక్కడ నీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ రేషియో అడగచ్చు, టైం రేషియో అడగచ్చు, ప్రాఫిట్ రేషియో అడగచ్చు. వాడు ఇది అడిగితే ఈ 2 ఇస్తాడు. ఇగో చూడు, వాడు ఇది అడిగాడు, సో ఈ 2 ఇచ్చాడు. ఇది అడిగాడు కాబట్టి ఈ 2 ఇచ్చాడు. అలా కాదు, ఇక్కడ చూడు, సరే రా, ఇగో వాడు ఇది అడిగాడు, అప్పుడు ఈ 2 ఇస్తాడు. సింపుల్. ఓకే, ఇప్పుడు ఇది అడిగారు కాబట్టి ఇది అడిగారండి, ఇగో ఇది అడిగారండి, రైట్? సో ఏం చేస్తావు? బై చేయి అంటే ఎలా చేస్తావు? కమాన్, 9/3, 16/4, 12/5. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా వస్తుందంటే ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో చేయాలి. పెట్టుబడి నిష్పత్తి ఎలా వస్తుందంటే లాభాల నిష్పత్తి బై కాలాల నిష్పత్తి. ఇది కాన్సెప్ట్. దట్స్ ఆల్. ప్రొసీడ్. 3 టేబుల్ 3 times, 4 టేబుల్ 4 times. ఇక్కడ 12/5 ఉంది. ఈ 5 పంపించే 15:16:12. దిస్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. నీకు డౌట్ ఉంటే సింపుల్ అండి, కావాలంటే పెట్టి చెక్ చేసుకో, అయిపోయింది, అంతే. లేదు ఆప్షన్స్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ చెక్ చేయడం 4 ఆప్షన్లు, 4 అనుకోండి, ఫస్ట్ 3 చెక్ చేస్తే టైం వేస్ట్ అయిపోద్ది. డైరెక్ట్ చేయడం బెటర్. ఇలా చేయడమే బెస్ట్ మెథడ్. దాట్స్ యువర్ VMR లాజిక్. క్లియర్? ఏ ఇన్వెస్ట్ 1/6 పార్ట్ ఆఫ్ ఎ టోటల్ క్యాపిటల్ ఫర్ 1/6 టైం. ఏ అనేవాడు ఇన్వెస్ట్ 1/6 part of capital for 1/6 time, and B 1/3 capital for 1/3 of total capital for 1/3 time, and C invested rest of the capital for full time. Find the profit ratio. లాభాల నిష్పత్తి అడిగాడు క్లియర్గా. వాడు ఇక్కడ నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు, టైం పీరియడ్స్ చెప్తున్నాడు, అడిగింది మాత్రం క్లియర్గా ప్రాఫిట్ రేషియో అడగడం జరిగింది. తెలియదు సార్. ఏ మొత్తం పెట్టుబడిలో 1/6 భాగం పెట్టుబడిని 1/6 కాలము, బి మొత్తం పెట్టుబడిలో 1/3 భాగం పెట్టుబడిని 1/3 కాలము, సి మిగిలిన పెట్టుబడిని మొత్తం కాలము ఉంచును. లాభాల నిష్పత్తి ఎంత? గాయస్ వాడు క్లియర్గా ఏం అడిగాడు? ఫస్ట్ యూ అబ్జర్వ్, ప్రాఫిట్ రేషియో అడిగారు. ప్రాఫిట్ రేషియో. వాడు ప్రాఫిట్ రేషియో అడిగితే ఏం చేస్తావు? ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో మల్టిప్లై చేస్తే వచ్చేదే ప్రాఫిట్ రేషియో. ఎసాను ఎలా చేస్తావు? చెయ్యి. సగం మంది స్టూడెంట్స్ పైన ఎలా చేస్తారో ఐ విల్ షో యూ ఇఫ్ యూ వాంట్. వరస్ట్ మెథడ్ సగం మంది చూసి చేసేది వరస్ట్ మెథడ్. ఏం చేస్తారు? ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ వరస్ట్ మెథడ్. లెట్ మీ సాల్వ్ వరస్ట్ మెథడ్. సార్ ఏం లేదు సార్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఎక్స్ సార్. ఏ 1/6 పెట్టాడు సార్, బి 1/3 పెట్టాడు సార్. ఇక రిమైనింగ్ అంటే ఏం లేదు సార్, ఎక్స్లోంచి ఆ 2 తీసేయాలి సార్. 1/6 1/3 తీసేయాలి సార్. అప్పుడు LCM 6 తీసుకుంటే 6xలోంచి ఒక ఎక్స్, ఇక్కడ 2x సార్. 3x/6 అంటే ½ x సార్ ఇది. అలాగే టైం పీరియడ్ కూడా సార్. ఏ 1/6 టైం పీరియడ్ సార్, బి 1/3 టైం పీరియడ్ సార్, సి ఫుల్ టైం అంటే 1 సార్. ఇక మల్టిప్లై చేసుకోవాలి సార్. ఇది 1/36x, 1/9x, 1/2x. ఎక్స్లో కట్ చేస్తే ఇక వీటికి ఎల్సిఎం సార్. 36 36 ఒకసారి సార్, 9 4 సార్లు, 2 18 సార్లు సార్. అంటే 1/36, 4/36, 18/36 సార్. 36 కట్ చేస్తే 1:4:18 సార్ అంటాడు. ఇదే వరస్ట్ మెథడ్. 1:4:18 వరస్ట్ మెథడ్ అండి. వేస్ట్ కాదు, వరస్ట్ మెథడ్ ఇది. మరి ఎలా చేయాలి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు సాల్వ్. వెరీ సింపుల్ ఆఫ్. ఇందాక నువ్వు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకున్నాడు, కొంతమంది 1 అనుకుంటాడు, కొంతమంది ఎక్స్ అనుకుంటాడు, కొంతమంది 1 అనుకుంటాడు. ఎక్స్ అనుకున్నా 1 అనుకున్నా టైం వేస్టే. గాయస్ ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలండి.
అదేమనుకుంటావు అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్. ఇష్టం అనుకోమన్నప్పుడు ఒక పద్ధతిగా అనుకోవాలి, ఇష్టం అనుకోకూడదు. ఓ పద్ధతిగా అనుకోవాలి. ఫస్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలండి. ఏమనుకుంటావు టోటల్ ఇన్వెస్ట్మెంట్? ఎక్స్ అనుకుంటా. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్. కొంతమంది ఏమంటే సార్ ప్రతిదానికి 100 సార్, 100 ఏంది, ప్రతిదానికి 100 ఏంది, 100 కూడా వేస్ట్ మెథడ్. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్, 1 కూడా వరస్ట్ మెథడే. ఎన్ని వరస్ట్ మెథడ్లు అడుగు, నువ్వు అడుగు నన్ను. సార్ మరి ఏమనుకుంటావు అడుగు, క్లియర్గా నన్ను అడుగు. సింపుల్. ఏం లేదు, సింపుల్. బైలో ఇక్కడ 6 ఉంది, బైలో ఇక్కడ 3 ఉంది. సో సింపుల్, ఐ అస్యూమ్ 6 రూపీస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఎల్సిఎం మొత్తం పెట్టుబడి 6 రూపాయలు. ఎల్సిఎం అనుకోవాలండి. ఎల్సిఎం ఈ బైలో డినామినేటర్స్ ఉన్నవాడికి 6కి 3కి కసాగు 6 రూపాయలు అనుకో. అలాగే టోటల్ టైం పీరియడ్ కూడా అనుకో. మళ్ళీ సేమ్ బైలో 6, బైలో 3 ఉంది. ఎల్సిఎం ఎంత అంటే 6. ఎల్సిఎం అనుకోవాలండి. మొత్తం పెట్టుబడి 6 రూపాయలు, మొత్తం కాలం 6 నెలల్లో 6 సంవత్సరాలు, నీ ఇష్టం 6 అనుకో. ఇప్పుడు అబ్జర్వ్ చేయి. ABC ఇన్వెస్ట్మెంట్ చెప్పు. మొత్తం పెట్టుబడిలో ఏ గాడు 1/6 పెట్టాడండి. మొత్తం పెట్టుబడిలో ఏ గాడు 1/6 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 అనుకుంటే 1/6 ఎంత, అందులో ₹1 పెట్టాడు ఏ గాడు. ఇక బి గాడు 1/3 పెట్టాడు. 1/3 అంటే ₹2 పెట్టాడు. ఇక సి గాడు మిగిలిపోయింది ఎంత అండి? 1 2 పోతే 3 పోతే 3, 6లో 3 పోతే 3 ఉన్నాయి. ఇవి ఇన్వెస్ట్మెంట్స్. ఇక టైం పీరియడ్ చూస్తే మొత్తం టైం పీరియడ్ 6 నెలలు. మొత్తం టైం పీరియడ్ 6, అందులో 1/6 అంటే ఏ గాడు 1 నెల పెట్టాడు, బి గాడు 2 నెలలు పెట్టాడు, సి ఫుల్ టైం. కొంతమంది 3 అంటాడు. నో, ఫుల్ టైం. ఐ సెడ్ హియర్ ఫుల్ టైం. రెస్ట్ అలా ఐ సెడ్ హియర్ ఫుల్ టైం అంటే 6కి ఇస్తాడు. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో కావాలి. ఎలా చేద్దాం? ప్రాఫిట్ రేషియో కావాలంటే ఆల్రెడీ మీకు తెలుసు. ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటి? ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేసుకుంటూ వచ్చేదే ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేయాలి. ఇదొక బ్లాకు మల్టిప్లై చేయి. ఏమైనా క్యాన్సల్స్ ఉన్నాయా? అన్నిట్లో లేవు. మల్టిప్లై చేయి. ఒక్కొక్కటి 1, 2 రోజులు 4, 3 6 18 అయిపోయింది. ఇదే మన యొక్క ప్రాఫిట్ రేషియో. చెక్ చేసుకో. ఇగో 1 4 18 చెక్ చేసుకో. ఇంకొక సేమ్ ఆన్సర్. ఎసాను ఎంత సింపుల్గా వచ్చింది, ఎంత ఈజీగా వచ్చింది చూసావా? ఇందాక ఎంత క్యాల్కులేషన్ చేసావు? దిస్ ఇస్ యువర్ విఎంఆర్ లాజిక్. క్లియర్? అనుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటాడు కొంతమంది, వరస్ట్ మెథడ్. 100 అనుకుంటాడు, వేస్ట్ మెథడ్. ఏమనుకోవాలా? ఒక పద్ధతిగా అనుకోవాలా. అదేంటి తెలిస్తే అయిపోతాయి. ఇక్కడ అనుకోవటం చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటావు అది తెలిసిందో అయిపోయింది ఆన్సర్. దాట్స్ ఇట్. క్లియర్? ఏ ఇన్వెస్ట్ 1/8 part of capital for 1/5 time. B invest 1/6 of capital for 1/4 time. And C invest rest of the capital for full time. Find the profit ratio. తెలిమిడి. ఏ మొత్తం పెట్టుబడిలో 1/8 భాగం పెట్టుబడి 1/5 కాలం వరకు. బి మొత్తం పెట్టుబడిలో 1/6 భాగాన్ని 1/4 కాలానికి. సి మిగిలిన పెట్టును మొత్తం కాలం ఉంచును. అయినా వారి లాభాల నిష్పత్తి ఎంత? ఇది క్వశ్చన్ అండి. దట్స్ యువర్ క్వశ్చన్. డు యు నో? సో యాజ్ వి డిస్కస్డ్, మొత్తం పెట్టుబడి ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, మొత్తం కాలం ఎక్స్ అనుకున్న వరస్ట్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మరి ఏమనుకుంటావు అది తెలిస్తే అయిపోద్ది ఆన్సర్. ఓ పద్ధతిగా అనుకోవాలా. ఏందది? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ 8 and 6 అండి 24 రూపీస్. మొత్తం పెట్టుబడి 24 రూపీ అనుకో. అలాగే మొత్తం కాలం టోటల్ టైం అనుకో. ఎక్స్ అని అన్ని వరస్ట్ మెథడ్, 1 year వరస్ట్ మెథడ్. ఎల్సిఎం ఆఫ్ 5 and 4. ఎల్సిఎం ఆఫ్ 5, 4 20 అనుకోండి. ఇక స్టార్ట్ చేయండి. కమాన్. ఏ 1/8 భాగం పెట్టాడండి. మొత్తం పెట్టుబడి 24 రూపాయలు. అందులో 1/8 ఎంత అంటే 3 రూపాయలు ఏ పెట్టుబడి పెట్టాడు. ఇక బి చూస్తే 1/6 పెట్టాడండి, 4 రూపాయలు బి పెట్టాడు. మొత్తం ఇక మిగిలింది ఎంత అండి? 7 రూపాయలు అయిపోయింది. 3 4 7 పోయింది. 24 రూపాయల్లో 7 రూపాయలు తీసేస్తే ఎంత అంటే 17 రూపాయలు. ఇవి ఇన్వెస్ట్మెంట్స్. ఇక టైం పీరియడ్ చూస్తే
1/5 ఎంత అంటే 4 రూపీస్, 1/4 ఎంత అంటే 5 రూపీస్, ఫుల్ టైం 20 రూపీస్. ప్రాఫిట్ రేషియో కావాలండి, ప్రాఫిట్ రేషియో కావాలి. సో ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందండి, మనకు తెలుసు ఆల్రెడీ. ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రాఫిట్ రేషియో. సో ట్రీట్ as a బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. ఏమైనా క్యాన్సిలేషన్ చేయాలంటే అన్ని బ్లాకుల్లో క్యాన్సిల్ చేయాలి. ఐ రిపీట్, బ్లాక్లో అది పైన కింద అనవసరం అండి, ప్రతి బ్లాక్లో క్యాన్సిల్ అయితే చెయ్యి. ఇప్పుడు చూడు క్లియర్గా నేను చేస్తాను క్యాన్సిలేషన్. 4 టేబుల్ కట్ అయిపోయింది 1 టైం, 4 టేబుల్ కట్ అయింది 1 టైం, పైన కింద అనవసరం, బ్లాక్లో క్యాన్సిల్ అవ్వాలి. 4 టేబుల్ కట్ అయింది 5 టైమ్స్, కట్ అయింది, అన్ని బ్లాక్లో కట్ అయింది. ఇంకేమన్నాయా లేవు, మళ్ళీ చేయి. 3 ఒకట్లు 3, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. 1 5 5, 17 5 85. ఇదే ప్రాఫిట్ రేషియో. దాట్స్ యువర్ ప్రాఫిట్ రేషియో. సింపుల్, క్లియర్. గాయస్ ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటావు, ఇదొక్క పాయింట్ తెలిస్తే ఇంకా డెడ్ ఈజీ అండి. ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటావు, టైం పీరియడ్ ఏమనుకుంటే తెలవాలి అంతే. అవి తెలిస్తే అయిపోయినట్టు ఆన్సర్, సింపుల్, క్లియర్. క్వశ్చన్ నెంబర్ ఆఫ్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఏ ఇన్వెస్ట్ 1/8 ఆఫ్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ 1/5 ఆఫ్ టైం. ఏ అనేవాడు he invested 1/8 part of capital for 1/5 of time. B, in the remaining, the keyword of you, in the remaining, B invested 1/6 of capital for 1/4 of time, and C invested the rest of the capital for the full time. Find the profit ratio. ఏ మొత్తం పెట్టుబడిలో 1/8 భాగాన్ని 1/5 కాలము. బి మిగిలిన వర్డ్ ఇంపార్టెంట్, పెట్టుబడిలో 1/6 భాగాన్ని 1/4 కాలము. మిగిలిన పెట్టుబడి సి మొత్తం కాలం ఉంచును. అయిన లాభాల నిష్పత్తి ఎంత. ఇవి ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇవి టైం రేషియో, ఇవి ప్రాఫిట్ రేషియో. క్లియర్. ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో, ప్రాఫిట్ రేషియో. రైట్, లెట్స్ స్టార్ట్ నౌ. ఏ 1/8 భాగం పెట్టుబడి 1/5 కాలము. బి మిగిలిన దాంట్లో 1/6 భాగాన్ని 1/4 భాగం. సి మొత్తం పెట్టుబడిని మిగిలిన భాగాన్ని మొత్తం కాలం ఉంచును. లాభాల నిష్పత్తి ఎంత. ఐ టోల్ యూ ఆల్రెడీ. వాడు ప్రాఫిట్ రేషియో అడిగితే ఎలా చేస్తామండి, ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాడు ఇవ్వలేదు, నువ్వు అనుకోవాలి. ఏమనుకుంటావు, ఇన్వెస్ట్మెంట్ ఏమనుకుంటావు తెలిస్తే అయిపోద్ది, అదే ఆన్సర్. నేను ఎక్స్ అనుకుంటా అంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మీరు ఏమనుకుంటావు చెప్పు. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మరి ఏమనుకో, అది తెలిస్తే అయిపోద్దా. ఏమనుకుంటావు. కొంతమంది గబక్కలు సార్ ఎల్సిమా ఫీట్స్ ఏమిటి నేను చెప్పాను నీకు, ఎందుకు ఎల్సిమా అన్నామండి. ఇక్కడ ఓడి గమ్మలా నీకు, రిమైనింగ్ అని ఓడి గమ్మలా, మిగిలిన దాంట్లో కమర్ది ఓడు ఎందుకు ఎల్సిమానమేంది, ఎల్సిమంది బా అడిగ ఓడి గమ్మ. ఆ ఓడు లేకపోతే ఈ ఓడు లేకపోతే, ఒకవేళ ఆ ఓడు లేకపోతే కరెక్ట్ 24 రూపీస్ ఎల్సిఎం, 8 to 6 ఎల్సిఎం 24, 5 4 ఎల్సిఎం 20. ఇదే పైన సేమ్ క్వశ్చన్ అనుకుంటా, సేమ్ క్వశ్చన్ 1/8 1/5 సేమ్. ఇగో సేమ్ క్వశ్చన్ ఇక్కడ. ఈ రెండు అయిపోయింది, 3 5 8 5 అయిపోయింది. ఆడు ఓడిచ్చాడు, రిమైనింగ్ ఓడిచ్చాడు. ఎట్లా అనుకుంటా నువ్వు అడుగు. సార్ 24 వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, సార్ నేను ఇన్వెస్ట్మెంట్ 24 అనుకుంటాను, ఆన్సర్ రాదని వస్తుందా. ఎక్స్ అని కూడా వస్తుంది ఆన్సర్, 100 కూడా వస్తుంది ఆన్సర్, ఏమని కూడా ఆన్సర్ వస్తుంది నీకు. ఎక్స్ అని కూడా ఆన్సర్ వచ్చింది, 100 కూడా వచ్చింది, 24 అని కూడా వచ్చింది ఆన్సర్. నేను నో చెప్పలా. వేస్ట్ మెథడ్ కాతే ఇది, వరస్ట్ మెథడ్ అయితే ఇది వేస్ట్ మెథడ్. డౌట్ ఉందా, టెస్ట్ చేయి డౌట్ ఉంటే టెస్ట్ చేయవా. ABC ఇన్వెస్ట్మెంట్స్ టైం పీరియడ్స్. 1/8 ఆఫ్ 24 ఎంత అంటే 3 రూపాయలు ఏ పెట్టాడు. మిగిలింది ఎంత అంటే 21. అందులో 1/6 ఎంత అంటే 3/2 సార్లు 7/2 అంటే 3.5 పాయింట్స్ వచ్చినాయి. కష్టం చూసారా, పాయింట్స్ వచ్చినాయి. వస్తుంది ఆన్సర్, కష్టపడి చేయండి. ఏముంది ఇంకా నెక్స్ట్ ఏంది, 3 3 6.5 పోయింది, 6.5 పోతే 24లో 6 తీసేయి 18, 17.5. తర్వాత ఇక టైం కూడా అనుకో, అన్ని పాయింట్లు వస్తాయి. పాయింట్లు చేయాలంటే కష్టం అవుతుంది ఆ మల్టిప్లికేషన్స్ అన్ని. పాయింట్లు పోనీ సార్ 7/2 రాసుకుంటా, అది కూడా కష్టమేనా. 17 35/2 అంటావు, అది కూడా కష్టమే రాసుకొని చేయమని చేస్తా. అది కూడా ఇంకా మొత్తం ఏమంటే వేస్ట్ మెథడ్.
నువ్వు అడగాలి ఏమై సార్ ఏమనుకోమంటావు అడగాలి ఆ పద్ధతి. నువ్వు ఏమనుకోవాలి తెస్తే అయిపోయింది ఆన్సర్గా అడుగు. సార్ మరి ఏమనుకోమంటారు సార్ పద్ధతిగా అని అడగాల. సింపుల్. ఈ వర్డ్ ఉంది, రిమైనింగ్ అనే వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఉంది కాబట్టి ఎక్స్ అనుకున్నా 100 అనుకున్నా వేస్ట్ మెథడ్ అండి. ఏమనుకోవాలంటే మల్టీప్లై ద డినామినేటర్స్, నోట్ ఎల్సిఎం, మల్టీప్లై ద డినామినేటర్స్. 48 రూపీస్ అనుకోవాలి, 48 రూపీ అనుకోవాలి. మల్టీప్లై ద డినామినేటర్స్. 1/8 ఆఫ్ 48 ఎంత అంటే 1/8 ఆఫ్ 48, 1/8 ఆఫ్ 48 8 6 రూపాయలు. ఏ పెట్టుబడి 6 రూపాయలు. మిగిలింది ఎంత అంటే 6 తీసేస్తే 42, 6 తీసేస్తే మిగిలింది 42లో 1/6 ఎంత అంటే 7 రూపాయలు, 7 రూపాయలు బి పెట్టాడు. ఇంకా మిగిలింది ఎంత అంటే ఇందులో 7 తీసేయండి 35, అది సి పెట్టాడు. అయిపోయింది పెట్టుబడి. చూసారా, పాయింట్ అనేది లేదు ఇక్కడ. అలానే ఇక్కడ టైం పీరియడ్ కూడా అనుకోవాలి. మరి టైం పీరియడ్ ఏమనుకుంటావు, అది కూడా డినామినేటర్స్ మల్టిప్లై చేయడమే. 5 4 20, 5 4 20. 1/5 అన్నాడు, 1/5 ఎంత అంటే 4, 1/4 అన్నాడు 5, ఇక ఫుల్ అంటే 20. ఇది మిగిలిన దాంట్లోని వర్డ్ ఇక్కడ లేదు. దీనికి ఒక్కదానికే మిగిలిన దాంట్లో వర్డ్, దీనికి లేదు. ఇక్కడ ఎల్సిఎం అన్నా పర్వాలా, మల్టిప్లై అన్నా పర్వాలా, సేమ్. ఇక ప్రాఫిట్ రేషియో కావాలి. ఎలా వస్తుంది ప్రాఫిట్ రేషియో? ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో. ఇదొక బ్లాకు మల్టిప్లై చేయాలి. అయితే ఒక నిమిషం, ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే కట్ చేయి. అన్నింటిలో అవ్వాలి. సార్ 5 ఎక్కువ, సార్ 5 ఎక్కువ, దీంట్లోదా కట్ చేస్తే అన్నింటిలో చేయాలా, లేకపోతే వదిలే. సార్ 2 ఎక్కువ, మరి దీంట్లో ఏది? అన్నింటిలో కట్ చేయాలి, లేకపోతే వదిలే. మల్టిప్లై 6 4 24, 7 5 35, 35 2 70, 700. ఇదే ప్రాఫిట్ రేషియో. అయిపోయింది. క్లియర్?